ఎప్పుడైనా హల్వా కానీ లేదా ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే మట్టుగా నాకు గుర్తొచ్చేది దేవి స్వీట్ షాపే. ఇది మన విజయనగరంలో ఉండేది. ఎప్పుడైనా విజయనగరం వెళ్తే ఖచ్చితంగా షాప్ విజిట్ చేసి హల్వా అలానే మైసూర్ పాకు, బేసన్ లడ్డు ఇవన్నీ తినేదాన్ని. అంత బాగుంటాయి. ఎందుకంటే దీనికైతే చరిత్రే ఉంది. 100 ఇయర్స్ నుంచి కూడా కట్టెల పొయ్యి పైన మాత్రమే ఈ స్వీట్స్ అన్నీ కూడా తయారు చేస్తారు. అలాంటిది ఇప్పుడు మన వైజాగ్లో సీతంధార అలానే డాబా గార్డెన్లో కూడా బ్రాంచెస్ వచ్చేసాయి. ఇంకా చూడగానే ఇంకా ఆగలేక వెళ్ళి హల్వా అలానే బేసిన్ లడ్డు ఇవన్నీ కూడా కొనేసాను అనమాట. సో నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. విజయనగరం వెళ్తే మటుకు ఖచ్చితంగా దేవి షాప్ విజిట్ చేసేదాన్ని. ఇప్పుడు ఆ సమస్య అయితే లేదు. వైజాగ్లోనే చక్కగా కొనుక్కోవచ్చు. ఇంకా హల్వా విషయానికి వస్తే టేస్ట్ మాత్రం అస్సలు మర్చిపోలేము. ఎటువంటి ఫుడ్ కలర్ ఏమి కూడా యూజ్ చేయకుండా న్యాచురల్గా కట్టెల పైన చేస్తే ఆ టేస్టే వేరు అసలు. ఇంకా నా ఫేస్ చూస్తేనే తెలుస్తుంది కదా హల్వా ఎంత టేస్టీగా ఉందో. ఇంకా అలానే పావు అంతా కూడా నేనే తినేయగలను, అంత బాగుంటుంది. తింటున్న కొద్ది తినాలనిపిస్తుంది. ఇంకా ఈ బేసిన్ లడ్డు అయితే ఇంకా సూపరు. నేను మ్యాక్సిమం స్వీట్స్ తినను, కానీ ఇలా ఎప్పుడైనా దొరికాయంటే మట్టుగా వదలనమాట. టేస్టీగా ఉన్నవి అసలు వదలం కదా. దాంతోపాటు మిక్చర్ కూడా తీసుకున్నాను, ఎప్పుడైనా మజ్జిగన్నంలోకి బాగుంటుందని. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.